మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బాలీవుడ్లో చేసిన ఎలాంటి టెక్నీషియన్ కైనా కానీ సౌత్ లాంగ్వేజ్లో ఉన్న తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగులో ఒక వాల్యూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే వాళ్ళని సపరేట్గా ట్రీట్ చేస్తారు. అలాంటిది చిన్ని ప్రకాష్ గారికి, రేఖా ప్రకాష్ మాస్టర్కి ఒక శాపంగా మారింది తెలుగులో అని చెప్పుకోవచ్చా? అంత వాల్యూ ఎందుకు ఇవ్వలేదు తెలుగు ఇండస్ట్రీ అనే దానికి ఏం చెప్తారు? మేము టైం ఇవ్వలేదనే చెప్పాలి. ఎందుకంటే మేము బాంబేకి షిఫ్ట్ అయిపోవడం వల్ల మేము తమిళ్లో ఉండేటప్పుడు ఎక్కువ రజనీ గారికి చేసేవాళ్ళం. ఆయన వదిలేసి నేను ఎప్పుడైతే మేము తెలుగుకి వెళ్ళామో ఆయన కోపం వచ్చింది, నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అని అడిగారు. ఓకే. సో అట్లాగా నాగేశ్వరరావు గారు ఎక్కువ సపోర్ట్ తెలుగులో. ఫస్ట్ తీసుకొచ్చిందే నాగేశ్వరరావు గారు, దాని తర్వాత శోభన్ బాబు గారు, దాని తర్వాత నాగార్జున గారు, దాని తర్వాత బాలయ్య గారు. సో నెక్స్ట్ అలా వస్తుంది చిరంజీవి గారు. బట్ చిరంజీవి గారు ఎక్కువ తారా మాస్టర్ గారికి సపోర్ట్ చేసేవారు. బట్ అలాగనే మమ్మల్ని ఎప్పుడు ఏమీ లేదు అలా ఎప్పుడు ఏమి అనలేదు. ఆయన ఎవరు మమ్మల్ని సజెస్ట్ చేస్తే వెంటనే ఓకే అనేవాళ్ళు. సో అట్లా జరుగుతూ వచ్చినప్పుడు హిందీకి షిఫ్ట్ అయ్యాం, కన్నడ. సో అప్పుడప్పుడు రావడం వెళ్ళడమే కానీ ఎప్పుడు పర్మనెంట్ అనేది లేదు. ఒక 10-15 years బాలీవుడ్లోనే ఉండిపోయారు కదా? 30 years అయిపోయింది. 30 years మీ హిట్ లిస్ట్ లో ఎక్కువ హిందీ సాంగ్సే. హిందీ సాంగ్స్ అది యాక్చువల్గా మాస్టర్ గారి కళ. అంటే సౌత్ 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 అంటారు. ఎప్పుడు మీరు బాంబేకి వెళ్ళారంటే సౌత్ వాళ్ళే అంటుంటారు. సో ఆ సౌత్ అనేది కొట్టాలి అని. ఏమిటి ఆ సౌత్? తెలిసినంత వరకు సౌత్ ఈజ్ ద బెటర్ టెక్నీషియన్స్. అవును. సో దానిలో ఏ తిరుగు లేదు. డెఫినెట్గా బెటర్ టెక్నీషియన్ సౌత్. సో ఎక్కడ చూసినా మీరు ఇక్కడ నుంచి సౌత్ నుంచి కెమెరామెన్లు వెళ్ళడం, సౌత్ నుంచి కొరియోగ్రాఫర్ వెళ్ళడం, సౌత్ నుంచి డైరెక్టర్ వెళ్ళడం. ఇప్పుడైతే డైరెక్టర్లు కూడా సౌత్ నుంచి. ఎందుకు మన సందీప్ రెడ్డి వంగ అందరూ కుమ్మేశాడు. సో నౌ ఇట్ బికేమ్ ఎ పాన్ ఇండియా. సో దర్ ఇస్ నో మోర్ డౌట్స్. అవును. సో ఇప్పుడు అంత అసలు ప్రాబ్లంలే లేవు, ఎవరు ఎక్కడన్నా చేయొచ్చు. కానీ ఆ టైంలో చాలా కష్టం. ఓకే. 30 సంవత్సరాలు బాగా చేశారు కాబట్టి ఎన్నో హిట్ లిస్ట్. అంటే మాకు తెలిసి ఒక 10 years మాకు ముద్రే సౌత్ వాళ్ళు అని. హీరోస్ కూడా హాస్పిటాలిటీలో డిఫరెన్స్ చూపిస్తారా? రెస్పెక్ట్ ఇచ్చే విధానంలో అప్పుడు చూపించేవాళ్ళు. సో హాస్పిటాలిటీలో చూపించలేదు, కానీ ఆ ఫీలింగ్ ఉండేది సౌత్ అని. ఓకే. దాని తర్వాత ఇప్పుడు మేము మమ్మల్ని వీళ్ళు నార్త్ అంటున్నారు. అలాంటి పరిస్థితి వచ్చేసి సో ఈమె నార్త్ కాదు, మన తెలుగు అమ్మాయి అని చెప్పడానికి ఈ ఇంటర్వ్యూ. అసలు మన విజయవాడ, పక్కా విజయవాడ అమ్మాయి మన రేఖా ప్రకాష్ మాస్టర్. విజయవాడలో ఎక్కడ మాస్టర్? సత్యనారాయణపురం వాళ్ళు చూడండి కొంచెం. సో మీకు బాగా బ్రేక్ ఇచ్చిన ఒక టాప్ 5 అంటే ఏమని చెప్తారు హిందీలో సాంగ్స్? బెంచ్ మార్క్ అంటూ ఉంటాం కదా, అంటే పని చేస్తూ ఉంటాం, దానికి ఒక బెంచ్ మార్క్స్ వస్తూ ఉంటాయి. అలాగే హమ్ అనేది ఒక బెంచ్ మార్క్ మాకు, ఖుదా గవా ఒక బెంచ్ మార్కు, అలాగే సాజన్ అనేది ఒక బెంచ్ మార్కు, జిద్ది అనేది ఒక బెంచ్ మార్క్. ఇలా కొన్ని ఎక్స్ట్రాగా క్రాస్ అయిపోతూ ఉంటాయి లెవెల్స్. అంటే సూపర్ డూపర్ హిట్ అంటూ ఉంటారు కదా, అలా వెళ్ళిపోతున్నప్పుడు మనం కొంచెం మనకి లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది కొంచెం. ఓకే. సో లాస్ట్ 5 years వచ్చిన సినిమాలలో ఇప్పుడు రీసెంట్ గా అయితే మాస్టర్ గారిది బుల్ బులయ్య, జస్ట్ నాట్ ఈవెన్ 1 month. ఓకే. ఇట్స్ అ సూపర్ డూపర్ హిట్. జోధా అక్బర్ లో సాంగ్ ఒక 2 lines పడతారు. జోధా అక్బర్ లో అందరికి ఇష్టమైన సాంగ్, మీకు నేషనల్ అవార్డు తీసుకొచ్చింది. అజీమ్ और शान शहंशाह फरमा रवा हमेशा हमेशा సలామత్ రహే. అక్కడికి వెళ్ళిన తర్వాత హిందీ నేర్చుకున్నారా మాస్టర్? వీళ్ళు బేసిక్ గా మార్వాడీస్ కనుక వాళ్ళు ఇంట్లో హిందీ మాట్లాడతారు. సో వాళ్ళ ఇంట్లోకి నేను వెళ్ళాలంటే ఫస్ట్ నాకు హిందీ రావాలి. నేనేమో పక్కా తెలుగు అమ్మాయిని, హిందీ పొడిచినా కూడా అక్షరం రాదు. తర్వాత వచ్చి నేర్చేసుకున్నాను. ఓకే. పూర్తి హిందీ అమ్మాయిగా మారిపోయారు. అమ్మాయిలాగా మారడం అంత కష్టం అండి. పైగా విజయవాడ అమ్మాయిలు అంత చచ్చిన మారడం చాలా కష్టం. ఫుడ్ అంతా మార్వాడి స్టైల్లో తినాలి కదా. కానీ సగం నా ఫుడ్ ఉంటుందిగా, ఆంధ్ర ఫుడ్. అప్పుడప్పుడు వేసేస్తారు కారం. అయ్యో వేయకపోతే చాలా కష్టం అండి. ఒకవేళ ఏమి అక్కడ కనపడితే ఆవకాయ కనపడుతుంది కన్ఫామ్. ఓకే, సూపర్.